నమస్తే మామ, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ మామ. మామ ఇవాళ మనం వచ్చేసి లాల్ దర్వాజా మహంకాళమ్మ దేవాలయానికి వచ్చేసాం మామ. సో ఇది ఓల్డ్ సిటీలోనే చాలా పురాతనమైన దేవాలయం. సో ఈ దేవాలయానికి సంబంధించిన మనం చరిత్ర మొత్తం పంతులను అడిగి తెలుసుకుందాం మామ. సో ఒకసారి లోపలికి వెళ్ళి పంతులని అడిగి మనం దేవాలయానికి ఒక చరిత్రను తెలుసుకుందాం రండి మామ. మమ్మ మనం లాల్ దర్వాజా మహంకాళమ్మ దేవాలయానికి చరిత్ర మనం పంతులు గారిని అడిగి కంప్లీట్ అమ్మవారి చరిత్ర తెలుసుకుందాం మామ. సో ఇది చాలా పురాతనమైన దేవాలయం. మనం నమస్కారం పంతులు గారు. అలాంటి యువకులకు చాలా మందికి లాల్ దర్వాజా అంటే లాల్ దర్వాజా అనే పేరు ఎందుకు వచ్చింది, ఇది ఒక మిస్టరీగా మారిపోయింది. ఆ కాలము లోపల నైజాం కాలము లోపల దాన్ని ఏమని చెప్పంటే కొంత దుడంగులు ఈనాడికైతే శత్రువులు ఉన్నారు, శత్రువులు ఆ మాదిరిగా వాళ్ళ నుండి మానవులను రక్తకోత కోసి ఆ రక్తం అనేది భూమిపై పారింది కాబట్టి దీనికి హిందీ లోపల అనాదిగా ఉర్దూ కదా, ఇక్కడ మన తెలుగు సంస్కృతి లేదు, అంతా ఉర్దే ఉండే లాలనగా ఎర్రది ఆ లాలు కాబట్టి లాల్ దర్వాజా అని ఇది యొక్క పేరు నిర్వహణ చేసింది. సో లాల్ దర్వాజా అనగా మొత్తం మీదగా ఒక కలర్ లాంటి డోర్, రక్తం మడుగు ఉన్నది కాబట్టి రక్తం అనేది ఎర్రగానే ఉంటుంది కాబట్టి దానికి హిందీ లోపల లాల్ అంటారు కదా, లాల్ అంటే ఎర్రదే అని అదే పేరు దీనికి ఏర్పాటు చేసింది. సో లాల్ దర్వాజా అనే ఆ దర్వాజా ఆనవాలే మనకి ఇక్కడ లాల్ దర్వాజా అనవాలు ఉన్నది, కోటమైసమ్మ ఉన్నది అక్కడ. ఇప్పుడు హైదరాబాద్ లోపల డబ్బినూర్ దర్వాజా, దూద్బోల్ దర్వాజా, మలక్పేట్ దర్వాజా, యాగపూర్ దర్వాజా, లాల్ దర్వాజా అన్ని ద్వారాలు ఉండేది. నైజాం కాలం ఉన్న లోపల ద్వార బంధనము, సాయంత్రము 6 అయిందంటే ద్వార బంధనము. ఇక్కడ వాళ్ళు ఇక్కడనే, అక్కడ వాళ్ళు అక్కడనే, వాళ్ళ ప్రవేశం లేకుండా ఆ దర్వాజా వాళ్ళు తన గ్రామానికి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నాం. దీని యొక్క సారాంశం లాల్ దర్వాజా అంటే ఇక్కడ రక్త పేరు పారినది కాబట్టి దీనికి లాల్ దర్వాజా అని పేరు వచ్చింది. పంతులు గారు, మన ఓల్డ్ సిటీ లాల్ దర్వాజా మహంకాళమ్మ అమ్మవారికి సింహవాణి అనే పేరు ఎందుకు వచ్చింది పంతులు గారు? వాస్తవికానికి ఇది బిజిలీ మహంకాళి. బిజిలీ అనగా వెలుతురు, బిజిలీ అనగా సూర్యుని గుణ వస్తుంది, రాత్రి సాయంత్రం అవుతుంది చీకటి వస్తుంది, ఉదయం 6 వరకు చీకటే ఉంటుంది, ఆ తర్వాత సూర్యుడు వస్తాడు, సూర్యుడు వస్తే వెలుతురు వస్తుంది. అయితే ఈ అమ్మవారు అనేది ఆ కాంతి స్వరూపం వల్ల ఈ గ్రామాన్ని దేశాన్ని రక్షిస్తున్నది కాబట్టి అమ్మవారికి అనాదిగా పెద్దలు బిజిలీ మహంకాళి అని పేరు పెట్టిండు. బిజిలీ మహంకాళి మేధావంతులు వచ్చినాక బిజిలీ మహంకాళి ఏమి అమ్మవారు సింహవాహిదై ఉన్నది కాబట్టి, అష్టభుజి సింహవాహిదై ఉన్నది కాబట్టి అదే అది వాళ్ళు సింహవాహిని మహంకాళి అనే యొక్క నామం అనేది దానిలో మార్పు చేసేది వాళ్ళు. సో మన లాల్ దర్వాజా మహంకాళమ్మ ఈ దేవాలయాన్ని ఇక్కడ ఇక్కడనే ప్రతిష్టాపన చేయడానికి కారణం ఏంది పంతులు గారు? 1968లో ఈ దేవాలయము పురాతన దేవాలయం ఈ రకంగా ఉండేది. ఆ రకంగా ఉంటే మేమందరము కలిసి సాయశక్తుల ఈ మాదిగా ఇంతవరకు తీసుకురాగలిగినాం. అందరి సహకారం వల్ల విగ్రహ ప్రతిష్ట అని చెప్పంటే విగ్రహం దేవాలి తెచ్చినాక దానికి పూజలు పురస్కారాలు ఉంటాయి, దానికి హోమాలు ఉంటాయి, అవన్నీ చేయాలి. జలాదివాసం అంటే నీళ్ళలో నానబెట్టడము, ధాన్యాదివాసం ధాన్యంలో అమ్మవారి పండబెట్టడము, చెయ్యాదివాసం మనము ఏ మాది అయితే పండుకుంటామో మెత్తగా పరుపులు ఉంటాయి కదా అదే మాది అమ్మవారి మెత్తగా పండు పెట్టడము, చల్లని మల్లెలతో చల్లగా కప్పడము ఇవన్నీ చేస్తాము. తర్వాత ఎందుకంటే పుష్పాల వల్ల కూడా 5 రోజులనే ఆ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం చేసి అమ్మవారి కండ్లకు మైనం పెడతాము, దాన్ని మేచోడు మీనం అంటారు అమ్మవారి. అయితే విగ్రహ ప్రతిష్ట, విగ్రహ కిందికి చక్రాలు అమ్మవారి ఎంత స్థాపితము, దానికి 33 ధాతువులు అన్ని విషాలే. నీలీకము, గంగాళపత్ర, మైలత్వము, గంధకము, పాదరసము. అయితే పాదరసము గంధకము అనగా
పార్వతి ఈశ్వరుడు గంధము అది చేస్తుంది. కాబట్టి ఈ ధాతువులు 33 ధాతువులు దాంట్లో వేసి యంత్రాలు పెట్టి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి అమ్మవారికి బలి ఇచ్చి బలి అయినాక తర్వాత పరద కట్టము, ఎవరిని చూడనీయము, లోపలికి ఎవరిని రానియరు. ఆచార్యుడు ఎక్కడ పోయి ఆ నేతువును మైనం తీస్తాడు. మైనం తీసినాక ముందరండి గడ్డి వేయాలి, మంట పెట్టాలి, బలి కుంభం పోయాలి. కుంభం పోసి నేతువుల మీద పరద తీసి మొట్టమొదటి అమ్మవారిని అదే చూడాలి. అది చూసినాక దానికి నేతువుల మీద చేసేటప్పుడు అద్దం అనేది ఉంటుంది. అద్దం అనేది అమ్మవారి యొక్క దృష్టి అనేది వేరే వాళ్ళ మనలో పోయకుండా అద్దం పెడతాము. అయితే ఆమె ముఖమే ఆమె చూసుకోవడానికి అట్లా దాని యొక్క ప్రభావము ఆ రకంగా ఉంటుంది. అది ప్రతిష్ట యొక్క కార్యక్రమం. అది ఇక్కడ లాల్దోద మహంకాళమ్మ విగ్రహాన్ని ఇక్కడికి తెచ్చారు. నాయన వాస్తవికానికి ఆ విషయాలని నేను 68లో అమ్మవారి ప్రతిష్ట అయింది, 70లో నేను వచ్చినా కానీ అమ్మవారి ప్రతిష్ట అంటే విగ్రహం అనేది తయారు చేయడం. విగ్రహాన్ని తయారు చేసినాక ఆ విగ్రహాన్ని తెచ్చి ఎక్కడైనా కొండల ప్రాంతం, ఎందుకంటే కొండల ప్రాంతంలో చేస్తారు. అయితే చేసేవాళ్ళు కూడా సపతి అని ఉంటారు, వాళ్ళు కూడా దీక్షలో ఉండాలి. దీక్షలో లేకపోతే ఆ విగ్రహాన్ని చేయలేరు. అదే విగ్రహాన్ని చేసిన వ్యక్తికే చెప్పంగా ఆయన ఈ ఒక్క విగ్రహాన్ని చేసిండు. తర్వాత ఎన్నోసార్లు ప్రయత్నం చేసిండు. ఈ మాదిరిగా విగ్రహం అయితే మళ్ళీ ఆయన చేసి కాలేదట. ఇదే ఆ పెద్దలు చెప్పంగా విన్న విషయమే, నేను కాలేదు. ఇగో చంద్రశేఖర్ గారు కూడా ఈ విగ్రహాన్ని చూసి ఇదే మాదిరి విగ్రహం చేయమని చెప్పి ఆయనను చెప్పిన వాడు విశ్వ ప్రయత్నం చేసిండు. ఆయన స్వామి కాలేదు చెప్పుంటే అయిపోయింది కదా అని ఆయన ఊరుకున్నాడు. మహంకాళి బోనాలు మన ఓల్డ్ సిటీ బోనాలు సో ఏ తేదీన మన నిర్వహిస్తున్నారు? ఆదివారం నాడు బోనాలు. ఆదివారం జాతరంటరా ఓ తమ్ముడా లక్కరిలో జాతరంటరా. తెల్లవారుజామున 5 గంటలకు తర్వాత తొలి బోనం అనగా ఎవరైతే ముతవెల్లి అని ఉంటారు కదా, కొంత కార్యక్రమం వాళ్ళు చేసుకొని వస్తుంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఆ ఘన బోనం అనేది తయారు చేసుకొని దాంట్లో పాయసం పెట్టుకొని దానిపైన దీపం ముట్టించి మంగళవాయుక్తాలుగా తీసుకొని వచ్చి అమ్మవారికి బోనం సమర్చిపోతారు. వాళ్ళు సమర్పించడానికని మిగతా వాళ్ళందరూ బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు. తొలి బోనం ఎక్కినాకనే అమ్మవారికి తొలి బోనం గుడి నుంచే వస్తుంది. గుడి అనగా ఎవరు? గుడిలో పనిచేసే వాళ్ళు ముతవెల్లి వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళే తొలి బోనం ఎక్కిస్తారు. సో తొలి బోనం ఎక్కినాకనే అమ్మవారికి మిగతా బోనాలను సమర్పించుకుంటారు. సో ఈసారి మన లాల్దోద మహంకాళమ్మకు సంబంధించిన బోనాల పండుగకు సంబంధించిన మన రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారి ఆలయానికి ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నది పంతులు గారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము వారికి ఏదైతే ఏ కోరికలు కోరుతున్నామో ఆ కోరికలన్నీ నెరవేరుస్తున్నారు మాకు. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా వచ్చే యొక్క లక్షణాలు మొత్తము అమ్మవారికి ప్రభుత్వం సమర్పిస్తున్నది. అందరూ మాకు సహకరిస్తున్నారు. గవర్నమెంట్ మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ బ్రహ్మోత్సవాన్ని జయప్రదంగా చేయగలుగుతున్నాం. సో ఈసారి మన లాల్దోద మహంకాళమ్మ బోనాలకు పండుగకు ఎంత మంది ప్రజలు వస్తుండొచ్చు అంచనా? అయ్యా ఎంత తక్కువ అయినా కానీ 5-6 లక్షల ప్రజలు రావచ్చు. మేము పోయినసారి 5-6 లక్షలు వచ్చేది, ఈసారి 10 వరకు రావచ్చు అనుకుంటున్నాం. ఎందుకనగా గవర్నమెంట్ టికెట్ లేకుండా చేసిండు బస్సులకు. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో ఏ దేశం నుంచో రావచ్చి దర్శనం చేసుకొని పోతారు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక సౌకర్యం కల్పించింది కాబట్టి మగవాళ్ళని టికెట్ లేదు కాబట్టి వాళ్ళు ఆగి రాగలుగుతారో మగవాళ్ళని దర్శించుకొని పోగలుగుతారు. లాలు దరువాజల కరుబోనాల్ పండగ కస్తనాని రాకపోతివి లట్టికా పూలు బోరికి. అట్లా గవర్నమెంట్ ఈ వసతి ఏర్పాటు చేసింది. సో మన ముఖ్యంగా మన లాస్ట్ టైం చూసుకుంటే మనకు భవిష్యవాణి రంగం కార్యక్రమంలో అమ్మవారికి ఆలయం అభివృద్ధి, ఇంకా ఆలయం స్పేస్ చాలా పెద్దగా కావాలని కోరింది. సో మన ఒక దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి భవిష్యవాణి అడుగుతున్నది మన ఆలయం అభివృద్ధి చెందాలి, జాగా సరిపోవడం లేదని. సో ఎందుకు ఇంకా ఆ చర్యలు తీసుకోలేకపోతున్నారు? వాస్తవం ఇక ఎట్లా అంటే ఆమె అన్ని మనం అనుకుంటున్నాము, అన్ని అంగులు ఉన్నవి, కానీ
ఆమెకు ఇష్టం ఉన్నదో లేదో తెలియదు మనకు. ఆమె తలుచుకుంటే క్షణంలో అయిపోతుంది, కానీ ఆమె ఇష్టం ఉన్నదో లేదో తెలియదు. మన ప్రయత్నాలు మేము ఇవాళగా సుమారు 80 నుంచి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం, 80 నుంచి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం, కానీ ఆమె దయ లేదు. అధికారులు వెనుకడికి ప్రభుత్వం అనేది ఉండే 60 లక్షల పక్క ఇల్లు మాట్లాడినా పోయినా చేసినా కానీ ఆమె కానీయలేదు. అంటే ఆమెకి ఇష్టం లేదనే అనుకోవాలి. ఇప్పుడు మనం అనేది దేవాలయం వస్తాము, నమస్కారం చేస్తాము, కోరిక కోరుకుంటాము. కొన్ని కోరికలు కావచ్చు, కొన్ని కోరికలు కాకపోవచ్చు, కానీ దేనికైనా సమయము సందర్భం అనేది వస్తేనే ఆ కార్యక్రమం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. చాలా ఓపికతోటి మీరు మా ఆలయం యొక్క చరిత్రని మాలాంటి యువకులకు తెలియజేసినందుకు. సో ఈ ఇంటర్వ్యూ ద్వారా మా ఆలయం యొక్క చరిత్ర సో చాలా మందికి డీటెయిల్ గా తెలిసింది పంతులు గారు. సో చాలా ధన్యవాదాలు. సో మీ ఆశీర్వాదాలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము. అమ్మవారి అందరికీ ఉండాలి. చల్లగా ఓకే అయిపోయింది. లాల్ దర్వాజా తల్లి